కర్నూలు బస్సు ప్రమాదం తర్వాత ఏలూరులో ముమ్మరంగా బస్సుల తనిఖీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ షేక్ కరీం చెప్పారు. ప్రైవేట్ ట్రావెల్స్ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. వచ్చే ఏడాది జనవరి నుంచి ట్రావెల్ స్కూల్ బస్సుల ఫిట్నెస్లపై ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తామంటున్న జిల్లా రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ షేక్ కరీంతో మా రీజనల్ కోఆర్డినేటర్ రాంబాబు ఫేస్ టు ఫేస్. జరుగుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదాల నేపథ్యంలో ఆ ట్రావెల్స్ బస్సుకు సంబంధించి ఎటువంటి నియమ నిబంధనలు పాటిస్తున్నారు, దాని మీద అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, అదే రకంగా వెహికల్స్ హెవీ లోడ్ తయారయ్యే రకంగా స్ట్రక్చర్స్ కూడా మారుతున్న పరిస్థితుల్లో మనతో పాటు ఏలూరు డిటీసీ గారు ఉన్నారు, షేక్ కరీం గారు ఆయన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ మీరు చెప్పండి, గత కొద్ది కాలం చూసుకుంటే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు విపరీతంగా ప్రమాదాలకు ఉన్న పరిస్థితి. అంటే ప్రమాదం జరిగినప్పుడు కొద్ది రోజుల పాటు అటు అధికార యంత్రాంగం అంతా కూడా హడావుడి చేస్తూ మిగతా బస్సుల మీద తనిఖీలు చేస్తున్న పరిస్థితి. ముందుగా ఎందుకు చేయలేకపోతున్నారు? ప్రమాదం జరిగిన తర్వాతే ఇలా చేయడానికి పరిస్థితులు ఏంటి, అసలు ఎందువల్ల ఇలా జరుగుతున్నాయి అంటారు? మీరు చెప్పినట్టు మొన్న 24వ తారీఖు ఏలూరు మన కర్నూలు జిల్లాలో ఒక ఘోర దుర్ఘటన జరిగింది కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సు. ఈ సంఘటన జరిగిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు చేపట్టమని చెప్పేసి మా రవాణా కమిషనర్ గారి ఆదేశాల ప్రకారం అన్ని జిల్లాల్లో కూడా ప్రత్యేక తనిఖీలు మొదలుపెట్టారు. కానీ ఏలూరు జిల్లాలో జనవరి 1వ తారీఖు అంటే ఈ సంవత్సరం నుంచే మేము ప్రత్యేక తనిఖీలు ఎప్పటి నుంచో మొదలు చేసాము. అది ఆల్రెడీ రెగ్యులర్గా ప్రతి వారము ఒక టీం లాగా ఫామ్ చేసి కలపరి టోల్ గేట్ దగ్గర వారానికి 2-3 స్పెషల్ డ్రైవ్స్ కూడా కండక్ట్ చేస్తాం జరిగింది. ఈ దశలో మనం ఒక ఏలూరు జిల్లాలోనే దాదాపు 1385 వాహనాలపై కేసులు నమోదు చేశాం. ఇది ఇప్పుడు ప్రమాదం జరిగిన తర్వాత కాదండి, జనవరి 1వ తారీఖు నుంచే మేము స్టార్ట్ చేసాం కాబట్టి ఇన్ని ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ సంఘటన జరిగిన తర్వాత కూడా మేము దాదాపు 135 కేసులు అదనంగా కూడా కేసులు నమోదు చేసి వాటి మీద అపరాధ రుసుము అలాగే వైలేషన్స్ ఏమైనా ఉన్నా కూడా వెహికల్ సీజ్ చేయడం అన్నీ చేశాం. ఒక యజమాని పేరు మీద కనుక ఒక ట్రావెల్ బస్సు నిర్వహిస్తే దాని పేరు మీద ఆ లైసెన్స్తోనే 2 లేదా 3, 4 బస్సులు కూడా అదే పేరు మీదుగా అన్ని అనుమతులు కూడా ఉన్నాయంటూ కూడా చూపిస్తూ జిరాక్సులు చూపిస్తూ అధికారిని ట్రాన్స్పోర్ట్ అధికారులు కూడా మభ్యపెడుతూ వెళ్తున్న పరిస్థితులు అయితే కొన్ని దృష్టికి వచ్చాయి. అటువంటివి మీ దృష్టికి ఏమైనా వచ్చాయి? అంటే మీరు చెప్పేది చాసిస్ నెంబర్ ఒకే నెంబర్ ప్లేట్కి కలిగి ఒకే డాక్యుమెంట్స్ని వేరే రకరకాల వాహనాలకు వినియోగిస్తున్నారని మీ చెప్పే మాట. కానీ వాస్తవం అయితే మేము చెక్ చేస్తామండి, చాసిస్ నెంబర్తో టాలీ చేస్తాం. చాసిస్ నెంబర్ బట్టి మేము రికార్డ్ వెరిఫై చేసుకొని ఒరిజినల్గా ఈ వెహికల్ ఈ డాక్యుమెంట్స్ ఈ వెహికల్కి సంబంధించిందా కాదనేది మేము టాలీ చేసుకున్న తర్వాత వెహికల్ని ముందుకు అలో చేస్తాం. ఇక్కడ అదే రకంగా ఇప్పుడు చూసుకుంటే మన ఈ 38 ట్రావెల్స్ బస్సులకు సంబంధించి ఎటువంటి ఏమైనా కేసులు ఏమైనా నమోదైనా వాటి మీద ఫైన్ ఏమైనా విధించడం జరిగింది? ఆల్రెడీ ఇక్కడ ఏలూరు జిల్లాలో ఈ ప్రత్యేక తనిఖీల ద్వారా 8 కేసులు నమోదు చేశామండి. 8 వాహనాలకు సీజ్ చేశాము. అలాగే ఈ మొత్తం ఇక్కడ రెగ్యులర్గా తిరిగే 135 వాహనాలు ఈ వెహికల్స్ కూడా కొన్ని చిన్న వైలేషన్స్ ఉంటే వాటిని కూడా మేము కేసులు నమోదు చేశాము. ఆ విధంగా 16 లక్షల రూపాయల దాకా గవర్నమెంట్కి జరిమానా కూడా విధించాము గవర్నమెంట్ ద్వారా. అంటే ప్రమాదం జరిగిన తర్వాత ట్యాక్స్ వేసేమంటున్నారు, అంతకుముందు మీరు తనిఖీల్లో బయటపడలేదా? అంతకుముందు తనిఖీల్లో ఈ రెగ్యులర్గా చెక్ చేస్తున్నాము. కానీ ఈ ప్రత్యేకమైన ఏదైతే సీటింగ్ ఆల్టరేషన్ ఉందో అటువంటి మేము దాని జోలికి పోలేదు. అంటే ఈ సంఘటన జరిగిన తర్వాత మా దృష్టిలో ఇది మమ్మల్ని ప్రత్యేకించి ఈ అంశం గురించి పరిశీలించమన్నారు. మిగతా అంశాలు మనం ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఇవన్నీ కూడా రెగ్యులర్గా చెక్ చేస్తున్నాం మా టీమ్స్. ట్యాక్స్ మెయిన్ ఏంటంటే వెహికల్ డాక్యుమెంట్స్ ఏదో కరెక్ట్గా ఉన్నాయా లేదా, మీరు చెప్పినట్టు డూప్లికేట్ నంబర్ పెట్టుకొని ఏమైనా చెప్తున్నారో ఇటువంటి వాటి మీద మేము ఎక్కువగా దృష్టి సారించాం. ఇప్పుడు ఏదైతే ఈ ఫైర్ యాక్సిడెంట్ అయిన తర్వాత మేము ఫైర్ సేఫ్టీస్ కూడా కొద్దిగా సీరియస్గానే దాని మీద తనిఖీలు చేసాం. ఇసుక లారీలు ఉంటే నైట్ తిరుగుతున్నాయి, కొన్నిసార్లు పగలు కూడా తిరుగుతున్నాయి, అవి కూడా టన్నేజింగ్ మించి అధిక లోడుతో వెళ్తున్నాయి. దాన్ని కూడా కొంత రవాణా శాఖ అధికారులు పట్టించుకోలేదనే అభియోగాలు అయితే ఉన్నాయి. అది కాకుండా వాటి స్ట్రక్చర్ కూడా మార్చి టన్నేజ్ పెరగడం కోసం కూడా చేసుకున్నప్పుడు కూడా మీద తూతూ మంత్రంగా ఫైన్ వేసి వదిలేస్తున్నారు అనేది విమర్శలు అయితే ఉన్నాయి. లేదండి, ఇక అనాథరైజ్ ఆల్టరేషన్స్ ఏది ఉన్నా సరే మేము వాళ్ళు సీజ్ చేస్తాం. రోజుకి 2 లేదా 3 కేసులు ఖచ్చితంగా నమోదు అయ్యేటట్టు చేస్తున్నాం. ఈరోజు కూడా ఒక 3 వెహికల్స్కి కేసులు రాసాము. అది కేసులు కూడా ఫైన్ కూడా భారీ ఎత్తున ఉంటుంది. అది తూతు మంత్రం కాదు. కనీసం ఒక స్ట్రక్చరల్ ఆల్టరేషన్ కింద కేసు నమోదు చేసి 20,000 రూపాయలు ఫైన్ పడుతుంది. ఆ విధంగా మేము జరిమానాలు కూడా రెగ్యులర్గా విధిస్తున్నాం.
ఇప్పుడు మొన్న ధర్మకోల్ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది. ధర్మకోల్ వెహికల్స్ కానీ అదే రకంగా ఓక లారీలు కూడా భారీ స్థాయిలో వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. దాన్ని అదుపు చేయడం కోసం లేకపోతే ఆ స్ట్రక్చర్ కోసం మీరు వాళ్ళకైనా సూచనలు సలహాలు ఇచ్చారా? వాటి మీద ఏమన్నా కేసులు నమోదు చేస్తున్నారు? ఇది మన ఫైర్ యాక్సిడెంట్ అయిన తర్వాత మా ఇన్స్పెక్టర్లందరికీ మళ్ళీ ఇటువంటి వాహనాలను కూడా మేము నమోదు చేయమని చెప్పేసి, అలాగే కేసులు నమోదు చేయమని చెప్పాము. అలాగే కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. ఈ తనిఖీలు ఏదో ఒక సంఘటన జరిగిందని కాకుండా మా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా ప్రతి నిత్యం ఏదో ఒక రూపంలో కేసులు నమోదు చేస్తూనే ఉంటామండి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంవత్సరమే దాదాపు 9,800 కేసులు నమోదు చేశామంటే మేము మా ఇన్స్పెక్టర్స్ అంత కష్టపడి రెగ్యులర్గా ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నారని మీరు పరిగణలోకి తీసుకోవాలి. స్కూల్ బస్సులు ఫిట్నెస్ చూసుకుంటే మన దగ్గర సుమారుగా ఎన్ని స్కూల్ బస్సులు ఉన్నాయి? అన్నీ కూడా సక్రమంగా ఉన్నాయా? లేకపోతే లేని వాటి మీద ఏమన్నా కేసులు ఫైన్లు ఏమైనా వేయడం జరిగింది? స్కూల్ బస్సుల మీద ప్రత్యేక తనిఖీలు ఆల్రెడీ ప్రతి ఈ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవగానే చేస్తున్నామండి. ఇప్పటికీ 135 వాహనాలపై కేసులు కూడా నమోదు చేశాము. ఏమైనా చిన్న వైలేషన్స్ ఉన్నా కూడా అవన్నీ కూడా కాకుండా మళ్ళీ ఈ ఫైర్ యాక్సిడెంట్స్ అలాగే సేఫ్టీ మెజర్స్ మీద కరెక్ట్గా అన్ని వాహనాలు కలిగి ఉండాలని చెప్పేసి ప్రతి స్కూల్ మేనేజ్మెంట్ కూడా నోటీసులు జారీ చేశాము. ప్రతి మండలం జిల్లాలోని అన్ని స్కూళ్ళు ప్రతి 950 వాహనాలు ఉంటే 900 వాహనాలు కూడా నోటీసులు జారీ చేశాము. ఇవన్నీ కూడా రేపు ఎల్లుండి లోపల సరి చేయించుకుంటే మళ్ళీ మేము ప్రత్యేక తనిఖీలు కూడా వాటి మీద మళ్ళీ కొనసాగిస్తాం. స్కూల్ బస్సులు కనుక మీరు ఇచ్చిన డేట్ లోపు కనుక వాళ్ళు చేయకపోతే వాటి మీద కేసులు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి? తప్పకుండా అండి. వాటి మీద ఏదైతే మేము నిబంధనలు పెట్టామో ఆ నిబంధనలు పాటించిన ఏ బస్సు అయినా సరే కేసు నమోదు చేస్తాం. ఇలా చూసుకుంటే మా కర్నూలు దుర్ఘటనకు ముందే ఏలూరు జిల్లాలో ఏలూరు జిల్లా పరిధిలో పూర్తి స్థాయిలో మొదటి నుంచి కూడా జనవరి నుంచే కూడా బస్సులు, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు కానీ స్కూల్ బస్సులు కానీ అన్నీ కూడా కండిషన్ ఉన్నాయో లేదో మేము ముందుగా అలర్ట్ అయ్యాము. అన్నీ కూడా నిబంధనలకు అనుగుణంగానే ఇక్కడ బస్సులు ఉండేటట్లుగా నిరంతరం తన పర్యవేక్షణలో మొత్తం ఇన్స్పెక్టర్లందరూ కూడా పర్యవేక్షిస్తున్నారు. అందువల్ల ఇక్కడ ఈ జిల్లాలో ఎటువంటి ప్రమాదాలు జరగడం లేదు. ప్రమాదాలు జరగకుండానే అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మా సిబ్బంది అంతా కూడా అప్రమత్తంగా ఉంటూ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండేందుకు ముందే అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. అలాగే చూసుకుంటే ఎన్నో కేసులు ఇక్కడ నమోదు చేసాం. ఎవరో అతిక్రమించినా సరే, ఖచ్చితంగా చట్ట విరుద్ధంగా ఎవరో వ్యవహరించినా సరే ఖచ్చితంగా ప్రతి బస్సు కానీ లారీ కానీ ఏ వెహికల్ పైన కూడా మేము చర్యలు తీసుకుంటే సిద్ధంగా ఉన్నాం. పూర్తి స్థాయిలో జిల్లా యంత్రాంగం అంతా కూడా రవాణా శాఖపై మాత్రం పూర్తిగా అప్రమత్తంగా ఉన్నామని చెప్తున్నారు షేక్ కరీం గారు.